ఒక వ్యక్తి కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాను. వడ్డీ రేటు 7% నుండి 9%కు పెంచడం వల్ల 480 రూపాయలు ఎక్కువ వడ్డీ చెల్లించవలసి వచ్చాను. అయినా తీసుకున్న అప్పు ఎంత? ఈ ప్రాబ్లం కి అయితే నేను ఏ ఫార్ములా ఉపయోగించుకుంటాను, సింపుల్ గా 2 ట్రిక్స్ చెప్తాను. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ వడ్డీ రేటు 7% నుంచి 9% కి పెరిగింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 2% పెరిగింది. 1 ఇయర్ కి 2% అయితే 3 ఇయర్స్ కి ఎంత? 2 3 6%. సో 6%. ఈ 6% మనీ ఎంత అంటే 480 రూపీస్. 480 రూపీస్ పెరిగింది. ఓకే, ఏమి తెలియకపోతే మనం పర్సెంటేజ్ ప్రకారం 100% అనుకుంటాం కదా. ఈ 100% ఎంత అన్నది మనం కనుక్కోవాలి. ఓకే, 6 1 సార్ 6 80 సార్ 80 into 100 8000. సో తీసుకున్న అప్పు ఎంత? 8000 రూపీస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% నుంచి 9% పెరిగింది. అంటే ఇయర్ కి ఎంత పెరిగింది? 2% పెరిగింది. 1 ఇయర్ కి 2% అయితే ఈ 1 ఇయర్ మనీ ఎంత? 480 రూపీస్ అనేది 3 ఇయర్స్ కి కదా. మరి 1 ఇయర్ కి ఎంత? 480/3 అంటే 160. సో 2% మనీ ఎంత? 160 రూపీస్. తీసుకున్నప్పుడు ఎంత అంటే ఏమి తెలియకపోతే మనం 100% అనుకుంటాం. ఈ 100% ఎంత అన్నది మనం కనుక్కోవాలి. 2 1 సార్ 280 సార్ 80 into 100 8000. ఓకే, 8000. ఇక్కడ సింపుల్ గా ఏంటంటే నేను 3 ఇయర్స్ కి తీసుకున్నా. ఇక్కడ ఈ ట్రిక్ లో ఏంటంటే మాత్రం నేను 1 ఇయర్ కి తీసుకున్నా అంతే. సో ఏది చేసినా కానీ ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకేనా? ఈ ట్రిక్ ను ఉపయోగించి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఇక్కడ చూడండి 2 ఇయర్స్ కి ఇచ్చారు. మీరు 2 ఇయర్స్ కి కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ట్రిక్ యూజ్ చేయండి. లేదు 1 ఇయర్ కి యూజ్ చేయాలనుకుంటే సెకండ్ ట్రిక్ యూజ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.